హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పుల్లని మజ్జిగ వంకాయ కూర. మన దగ్గర వంకాయలు ఉండాలే కానీ ఎన్ని రకాల వెరైటీలుగా చేసుకోవచ్చో ఆల్రెడీ మన ఛానల్లోనే బోల్డ్ అని వంకాయ కూరలు ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. ఈ మజ్జిగ వంకాయ కూర ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు కూర చేసేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వరకు పచ్చిమిర్చీలు ఇరగదీసి కానీ కట్ చేసి కానీ వేసేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యేలాగా అల్లం ముక్కలు వెల్లుల్లి గర్భాలు వేసేసుకోండి. ఇంక ఈ మూడింటిని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. హెల్తీగా చేసుకుందాం అనుకుంటే ఆయిల్ తగ్గించి వేసుకోండి. ఇంక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీకు ఇష్టమైతే శనగపప్పు, మినపప్పు లాంటివి కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇవి రెండు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం వేగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి. 1 నిమిషంలోనే మనకు ఉల్లిపాయ వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ కూరలోకి నేనైతే ఎర్రకారం వేయను. ఒకవేళ మీరు ఎర్రకారం వేసుకునేట్టయితే పచ్చిమిర్చీలు చీలికలు చేసి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పట్టి వేస్తే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదంతా కూడా 1 నిమిషం వేగే వరకు వేగిన తర్వాత ఇంక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వంకాయల దాకా తీసుకున్నాను. పుచ్చులవి లేకుండా చూసుకొని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. కండ్రెక్కకుండా ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇంకా కూరలో ఇలా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి ముక్కలన్నీ కూడా కదిలేలాగా ఎగరేయండి. అలా ఎగరేయటం రాకపోతే కనుక ఇలా గెరెట్తో తిప్పేసి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. నిదానంగా చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. ఇంక ఈలోపు మనం మజ్జిగ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ ఒక 1/2 లీటర్ మజ్జిగ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఒకవేళ మీరు కూర రేపు చేసుకుందాము అనుకుంటే ఈ పూట మజ్జిగ తీసేసుకొని బయట పెట్టేసుకోండి. అప్పుడు పుల్లగా ఉండి బాగుంటుంది కూర. లేదు మాకు కుదరలేదు అలా అనుకుంటే అప్పటికప్పుడైనా మజ్జిగ వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి, వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. మధ్యలో తిప్పుకుంటూ ఉండండి వంకాయ ముక్కలు వేగేటప్పుడు. ఇంక ఇప్పుడు మనం మజ్జిగలో శనగపిండి వేసుకున్నాం కదా, ఉండలు లేకుండా చక్కగా చేతితోటి కలిపేసుకొని ఇంకా ఆ మజ్జిగని కూరలో వేసేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోండి, అంతా కలిపేసుకొని ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా పుల్లగా వంకాయ మజ్జిగ కూర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.